తెలుగువారి సాంప్రదాయబద్ధమైన ఓటీటీ అంటే ఆహా పేరే వినబడుతుంది. ఇక ఈ ఓటీటీలో మాత్రం మంచి వెబ్ సిరీస్లు సినిమాలు అయితే ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక వైలెంట్గా ఉన్న థ్రిల్లర్లు రొమాంటిక్ సినిమాలు ఇట్లా రిలీజ్ చేస్తారు. కానీ పూర్తి స్థాయిలో బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలు కానీ వెబ్ సిరీస్ కానీ ఇంతవరకు రిలీజ్ అయితే చేయలేదు. ఇక ఆ విషయంలో చూసుకుంటే నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ ఇక వీటితో పోల్చుకుంటే ఆహా అసలు వీటికి పోలికనే లేదని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఒక కొత్త ముచ్చట బయటపడ్డది. గదేందనంటే ఆహా గిట్లా బోల్డ్ కంటెంట్ వైపు అడుగులేస్తున్నట్టు తెలుస్తున్నదంట. గదేందనంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాని ఆహా వాళ్ళు విడుదల చేస్తున్నారంట. ఇక దాని పేరే ఏ ఓలంట. మళ్ళా ఈ టైటిల్ చూస్తే అర్థం కానట్టు ఉన్నది. కానీ ఇక దాని అర్థం ఏందనంటే లవ్ అనే పదాన్ని తిరగబడి రాస్తే ఇక దాదే ఏ ఓ లెక్క పెట్టిరన్నమాట. ఇక మొత్తం మీద చూసుకుంటే గిస్వంటి కంటెంట్ ఉన్న సినిమా థియేటర్లనే వాళ్ళు సెన్సార్ వాళ్ళు బ్యాన్ చేసిరంట. కానీ ఇంత వివాదాస్పదమైన సినిమాను మళ్ళీ ఆహా వాళ్ళు రిలీజ్ చేసేటందుకు ఇప్పుడు రెడీ అయ్యారంట. అయితే ఇటువంటి సినిమాను విడుదల చేయనికే బాలాజీ ఓటీటీ అనేది చాలా వరకు ఉంటది. కానీ దాన్ని సంప్రదించిరో లేదో అని తెలియదు. కానీ ఊహించని విధంగా మంచి పేరున్న ఆహాలా ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారని అయితే ప్రకటించిరంట. మళ్ళా ఇంత బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాని ఆహా వాళ్ళు 15 తారీఖున విడుదల చేయబోతున్నారని ఇట్లా అనౌన్స్మెంట్ పెట్టిరంట. ఇక ఈ కథ చూసుకుంటే 2 జంటల మధ్య జరిగే కథ చాలా బోల్డ్ గా తెరకెక్కించిన విధానం. ఇక ఈ సినిమాలు అందరు చేసిన వాళ్ళు ఇట్లా నటీనటులు కొత్తోళ్ళే కావడం గమనార్హం అని అంటున్నారు. అయితే సినిమా టైటిల్ ని బట్టి చూసుకుంటే కథ ఏమై ఉండొచ్చు. ఇక లవ్ ని గిట్లా తిరగబడి రాసిర్రు అని అంటే లవ్ తిరగబడి మోహం లస్ట్ కింద మారితే ఇక ఆ విషయాలు ఏ స్థాయిలో ఉంటది, ఏం జరుగుతుంది అనే తీరుగా చేసిన ప్రయత్నం ఏమో అని చెప్పుకోవాలి. మళ్ళీ మొత్తానికి చూసుకుంటే గినక ఇక గింత బోల్డ్ కంటెంట్ ని ఇక సెన్సార్ గిట్లా బ్యాన్ చేసింది అని అంటే గంతగనం ఈ సినిమాలో ఏమున్నదో అనేది చూడాలి. మీకు ఇట్లా ఏమనిపిస్తున్నది? ఆహా తీసుకున్న నిర్ణయం మంచిదే అంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే వాడ గంట ఉంటుంది, అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.